డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో హౌ టు ప్రిపేర్, దేనికి ప్రిపేర్, ఎలా ప్రిపేర్, అవన్నీ ఇలా ఈరోజు తెలుసుకుందాం మనం. సో ఇప్పుడే ఈ మధ్య కాలం నుంచే ట్రైనింగ్ రంగంలోకి ప్యాషన్తో వచ్చి యాక్చువల్గా గ్రూప్స్ కోచింగ్ ఇస్తూ తను ట్రైనర్గా ట్రాన్స్ఫామ్ అయిన ఒక అద్భుతమైన ట్రైనర్ బాబురావు గారు, ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్గా వారి జర్నీని రన్ చేస్తున్నారు. ఎంతోమంది విద్యార్థులకు, యువతకు ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. మనం ముందుగా వారి గురించి తెలుసుకొని దేనికోసం ప్రిపేర్ అవ్వాలో ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం. నమస్కారం బాబురావు గారు. నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ. సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ హార్ట్ వెల్కమ్. సో మీరు హయ్యర్ స్టడీస్ నీట్లో చేసి గ్రూప్స్ కోచింగ్కి వెళ్ళి ట్రైనింగ్కి వచ్చి అసలు ఫస్ట్ మీ జర్నీ చెప్పండి. అసలు ఈ ట్రైనింగ్ జర్నీ ఎలా బిగిన్ అయింది, మీ గురించి చెప్పండి. సార్ ముందుగా వచ్చేసి మై నేమ్ ఇస్ ఎం బాపురావు. సార్ మాది వచ్చేసి వ్యవసాయ సంబంధిత కుటుంబం. సో మా ఫాదరు వ్యవసాయం చేసేవారు. సో దానివల్ల ఏమైపోయింది అంటే నేను కూడా గ్రాడ్యుయేషన్ వరకు వ్యవసాయంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి రెగ్యులర్గా ఇంట్లో అన్ని చేను పనులు అన్నీ నేర్చుకున్నాం. కానీ ఒక చిన్న డీవియేషన్ ఎక్కడొచ్చింది అంటే మా నాన్న ఒకసారి ఏం చేశారంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నాతో చేయించారు. జనరల్గా మనకు అందరికి కూడా సమ్మర్లో హాలిడేస్ ఉంటాయి కదా సార్. సమ్మర్ హాలిడేస్లో ఆయన ఏం చేశారంటే, నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. మట్టి మనిషిని లాగేస్తుంది, అది ఎవరికైనా ఉంటుంది. రైట్, ఖచ్చితంగా లాగేస్తుంది. ఒకలాంటి ప్రేమ, అభిమానం పుడుతుంది. ఏ డిస్ట్రిక్ట్ లో సార్? నేను వరంగల్, మాది గీసుకొండ మండలం, ఊకల్ హవేలి గ్రామం సార్. సో అలా ఏమైపోయింది అంటే, నేను అటువైపు టర్న్ అవుతున్న టైంలో మా నాన్న ఏం చేశారంటే, ఒక సమ్మర్లో నేను నీకు కొంత ల్యాండ్ ఇస్తాను, నీకు చాలా ఇష్టం ఉంది కదా వ్యవసాయం అంటే, నువ్వు చేసి చూడు అని చెప్పేసి నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వదిలేశారు. సమ్మర్ మొత్తం కూడా ఒక 1 ఎకర్ కూరగాయలు పెట్టేసి, ఇది నీ బాధ్యత, నేను ఇందులోకి ఇన్వాల్వ్ అవ్వను, నీకు ఏది కావాలంటే అది నేను ఇస్తాను అలా అని చెప్పేసి నాకు ఇచ్చినప్పుడు నేను చేసినట్టు ఏంటంటే, ఒక 3 months సార్, మార్చ్, ఏప్రిల్, మే ఫుల్ హాట్ సీజన్ అంతా వర్క్ చేశాను దాంట్లో. అల్టిమేట్గా లాస్ట్కి వచ్చిన తర్వాత ఏమైపోయింది అంటే, బ్యాలెన్స్ షీట్ దగ్గరకు వచ్చాం ఇద్దరం కూడా కూర్చొని. సో క్యాలిక్యులేషన్ చేసాం, అసలు మనకి చేసినటువంటి వర్క్ ఎంత, నేను పర్సనల్గా చేసింది ఎంత, ఎవరెవరికి ఎంతెంత ఖర్చు పెట్టాను, నేను కూలీలకు ఎంత ఇచ్చాను, ఎవరెవరికి ఎంత ఇచ్చాను, అన్ని క్యాలిక్యులేషన్ చేసాం ఇద్దరం కూర్చొని. చేసిన తర్వాత ఫైనల్గా మిగిలినటువంటి అమౌంట్ వచ్చేసి 3000 రూపీస్. 3000 రూపాయలు నేను 3 నెలలు ఒక కూరగాయని నమ్ముకొని చేస్తే వచ్చినటువంటి ఆదాయం. అప్పటికి దాని మీద నాకేం ప్రేమ తగ్గలేదు. కానీ మా నాన్న అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఈ 3000తో నీవు, నీ ఫ్యామిలీ భవిష్యత్తులో ఎలా బతుకుతారు ఒకసారి ఆలోచన చేసుకో. నేను అప్పటికే గ్రాడ్యుయేట్ని, ఫైనల్ ఇయర్లో ఉన్నాను, డిగ్రీ ఫైనల్ ఇయర్. మీ పంట అదంతా బాగానే తీసారు? ఎస్ సార్, అందులో ఏం డౌట్ లేదు. ఇక్కడ ఒక విషయం మనం క్లారిటీ ఇద్దాం జనాలు. ఎస్ సార్, పండించిన వాళ్ళ పరిస్థితి అది. దీని దగ్గర నుంచి తీసుకొని ఎస్ సార్ కొనే వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఎన్ని చేతులు మారి వారు ఎంత మధ్యలో వాళ్ళు ఎంత ఇదయ్యారు అనేది మీరు గ్రేట్ ఎగ్జాంపుల్ అనమాట. నేను ఆ లైవ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. రైట్. ఏమైంది, ఇప్పుడు నేను 3 months హాట్ సమ్మర్లో పనిచేస్తా సార్. నేను ఒక 1 week పనిచేసిన 3000 వస్తుంది నాకు. బట్ నేను 3 months దాని మీద ఫోకస్ చేసినప్పటికీ పెట్టారు. ఎస్ సార్, ఇన్వెస్ట్ చేశారు. ఎస్, టైం ఇన్వెస్ట్ చేశా, ఫిజికల్గా వర్క్ చేశా, అన్నీ చేశాను. ఈవెన్ మార్కెట్లో కూడా పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక రైతు పరిస్థితి నేను చాలాసార్లు బాధపడిన సందర్భాలు చెప్తాను. నేను తీసుకెళ్తాను నైట్, అక్కడికి వెళ్ళేసి వరంగల్ యార్డ్లో డంప్ చేస్తాం కూరగాయలు తీసుకెళ్ళి, ఇక్కడ నుంచి ఊర్లో నుంచి వేసిన తర్వాత మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటే మీకు నైట్ కాటా అయిపోతుంది, వెయింగ్ అయిపోతుంది. వెయింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు వెళ్ళే వరకు మీకు ఇచ్చే ప్రైస్ ఒకటి ఉంటుంది, అక్కడ మార్కెట్లో నడిచే ప్రైస్ ఇంకోటి ఉంటుంది. చాలా వేరియేషన్ ఉంటుంది, గ్యాప్. నేనేంటి అంటే, సార్ మేము ఇన్ని రోజులు కష్టపడి తెచ్చిస్తే మాకేమో ఈ ప్రైస్ వస్తుంది, మీరు మార్కెట్లో ఈ ప్రైస్కి ఇచ్చేస్తున్నారు. చాలాసార్లు క్వశ్చన్ చేశా. అదొకటే కాదు, అందులో ఇంకా తరుగు అని చెప్పేసి వేస్టేజ్ కింద కేజీస్లో తీసేస్తారు. ఒక్కొక్క బస్తా కింద ఎన్ని కేజీలు వేస్టేజ్ అని తీసేస్తారు. సో వీటిపైన ఎప్పుడు బాగా కలిగించేది, చాలాసార్లు అడిగి ఇంకా మా నాన్న అడిగాను, ఏంటిది అంటే, సిస్టమ్ అలా ఉంది, నువ్వు సిస్టమ్తో ఫైట్ చేయడం అంత ఈజీ కాదు.
కాబట్టి నేను నీకు ఒకటే చెప్తున్నా, నీ ఫోకస్ అంతా చదువు వైపు పెట్టు. అప్పటికే నేను చాలా బాగా అంటే అకాడమిక్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది నాకు. కానీ అక్కడ నుంచి చేశారు. ఎస్ సార్, మీకు భూమి పైన ఉన్న ప్రేమను కాదనలేక ఎస్ సార్, నాన్నగారు ఒక అవకాశం ఇచ్చారు. ఎస్, గ్రేట్ ఫాదర్. అలా నేను నా జర్నీ అంటే అకాడమిక్స్ ది బెస్ట్ చేసుకుంటూ ఇటువైపు వచ్చాను. ప్లస్ ఇంకా ఏంటి అంటే ప్రతి విద్యార్థి, కష్టపడే ప్రతి విద్యార్థికి సమాజంలో జరిగే ఒకటి ఏంటి అంటే ఒకలాంటి హ్యూమిలియేషన్ అనొచ్చు, అవమానాలు ఖచ్చితంగా జరుగుతాయండి ఈ జీవితంలో. కట్ చేస్తే ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది అదే చెప్తున్నాను. ఇంకా మనకి అవమానాలు ఎలా జరుగుతాయంటే ఇప్పుడు మనకి మన కుటుంబం ముఖ్యం. మన కుటుంబం కోసం మనము కొన్ని సాక్రిఫైస్ చేస్తాం. అందులో ఒకటి నేను మా అమ్మకి మా నాన్నకి సపోర్ట్ చేసుకుంటూ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నా. వ్యవసాయం కావచ్చు, ఇంటి పనులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అలాంటి సందర్భాల్లో పక్కన ఉండే వాళ్ళు ఉంటారు కదండి, ప్రతి ఒక్కరు కూడా వీడు చదవట్లేదు, వీడికి చదువు రాదు, వీడేదో టైంపాస్ చేస్తుండు, ఇవన్నీ మనం ఈ సమాజంలో వింటూ ఉంటాం. వాళ్ళ పిల్లలు బాగుపడి ఎదిగినట్టు. సరే, కామెంట్ నిజానికి కామెంట్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా అట్లనే ఉంటది. ఎదిగితే సంతోషం సార్, నన్ను కామెంట్ చేసినా నాకు బాధ లేదు. ఎవరైతే కామెంట్ చేస్తున్నారో అంటే అద్దాల మేడ నుండి కామెంట్స్ వినబడతాయి. మన ఏరియా తెలంగాణలో ఎక్కువ శాతం వినబడేది అదే. వాళ్ళ దగ్గర ఏది ఉందో అదే కనబడుతుంది. సాయంత్రం అంతా కూర్చుంటారు కాబట్టి ఈవినింగ్ అవర్స్ లో డిస్కషన్ పెడతారు వాళ్ళందరూ, రైట్? సో అలా ఆ అవమానానికి నేను అప్పుడు డిసైడ్ అయ్యా, నేను ఏదో ఒకటి చేసి మళ్ళీ ఈ ప్రపంచానికి నేనేంటో చూపించాలి. అందుకని నేను ఏదైతే కోల్పోయానో అంటే సార్, ఒక సందర్భంలో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను బీటెక్ చేయాలని ఆశపడ్డాను. కానీ కామన్ ఫీజు అనేది ఒకటి వచ్చినప్పుడు ఇంత ఫీజు నేను బేర్ చేయలేనైన పరిస్థితిలో నేను డిగ్రీ వైపు వచ్చాను. బీటెక్ చేయాలనుకొని ఫీజు కట్టలేక డ్రాప్ అయ్యాను. కామన్ ఫీజు సీట్లు రండి బాబు అని పిలిస్తే పోయేవాళ్ళు లేరు. ఎస్ సార్. వే బ్యాక్ ఏ ఇయర్ ఇది? అది 2003 పాస్డ్ అవుట్ ఇంటర్మీడియట్. నేను 96% ఇంటర్మీడియట్ లో. 12 years ఇన్ ద స్పాన్ ఆఫ్ 12 years లో. ఎస్ సార్. ఓకే. సో 96% ఇంటర్మీడియట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ర్యాంక్ వచ్చింది, మంచి సీట్ వచ్చే ర్యాంక్ వచ్చింది, మంచి టాప్ కాలేజీలో. బట్ మనకున్న పరిస్థితిని కూడా మనం ఆలోచన చేయాలి కదా అని చెప్పేసి నేను డ్రాప్ అయిపోయి, సో అది నేను ఇప్పటికీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకు అంటే నేను చదవాలనుకున్నా చదవలేకపోవచ్చు, కానీ నేను నా జీవితాన్ని కొన్ని సంవత్సరాలు మా ఫ్యామిలీతో ఇంట్లో ఉండి నేను చేయగలిగాను కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. హౌ టు ప్రిపేర్ అంటే మీ జీవితానికి కావాల్సిన ప్రిపరేషన్ జరిగింది. ఎస్ సార్. నా జీవితంలో అంటే నేను కోరుకునేది దొరకకపోయినా వచ్చిన దాంట్లో హ్యాపీగా ఉంటూ నేను మళ్ళీ ఏం అచీవ్ చేయాలి దానికన్నా బెస్ట్ అని ప్రయత్నం చేసుకుంటూనే వస్తున్నాను. తర్వాత ఏం చేశారు మరి? సో నెక్స్ట్ ఎన్ఐటీలో నాకు సీట్ వచ్చింది సార్, వరంగల్ ఎన్ఐటీలో. పీజీ ఆల్మోస్ట్ ఆల్ టాప్ యూనివర్సిటీస్, ఇండియాలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో ఐ గాట్ ర్యాంక్స్. బట్ సార్ ఎంఎస్సీ టెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. సో అలాగే చాలా టాప్ యూనివర్సిటీస్, బెనారస్ హిందూ యూనివర్సిటీ మీరు విని ఉంటారు, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇవన్నిటిలో కూడా ఐ గాట్ సీట్. కాకపోతే ఏంటి అంటే మళ్ళీ సేమ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇంటికి దగ్గర ఉండాలి, ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండాలనే ఒక కాన్సెప్ట్ లో మళ్ళీ నేను ఎన్ఐటి వరంగల్ చూసి. వరంగల్ ఇస్ గ్రేట్ కదా, ఎంతోమంది కళ. సో మా నాన్న అంటే నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఏంటంటే అది అచీవ్ అయిన తర్వాత నేను ఆ కాలేజీలో అడుగు పెడుతున్నప్పుడు మా నాన్నతో పాటు వెళ్ళటం. ఐ రిమెంబర్, ఇప్పటికీ నాకు అది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. సో ఇద్దరం కలిసి అందులో నడుచుకుంటూ వెళ్ళినటువంటి ఆ సందర్భం నాకు ఎప్పుడో ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. సో అలా ఎన్ఐటి నుంచి నేను పీజీ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ స్ట్రగుల్ స్టార్ట్. ఏంటి అంటే అందరికీ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబులు వచ్చాయి, నాకు మాత్రం రాలేదు. నా బ్యాచ్ లో చాలా వరకు అందరు కూడా మంచి మంచి మల్టీనేషనల్ కంపెనీస్. ఎన్ఐటీలోకి వెళ్ళారు అంటే 100% బయటికి వెళ్ళే లోపు ఎందులో ఒక దాంట్లో ఉంటారు. బయట అయితే కాలు పెట్టారు, ఇంటి దగ్గర ఏదో కంపెనీలకే డైరెక్ట్ అడుగు. అందరూ అలాగే వెళ్ళారు. బట్ ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే ఇంటర్వ్యూ జరిగిన రోజు నేను లాస్ట్ క్యాండిడేట్. నా ఇంటర్వ్యూ వచ్చేసి 11:45 అయింది నైట్. మార్నింగ్ 9కి నేను ఇంటర్వ్యూ కోసం ఆడిటోరియంలో కూర్చుంటే మార్నింగ్ 9 నుంచి నైట్ 11:45 అంటే ఆల్మోస్ట్ 12 o'clock. నెక్స్ట్ డే వరకు అక్కడే ఉన్నారు. ఎస్ సార్, అలా జరిగింది. సో వాళ్ళు కూడా సజెషన్ ఇచ్చారు, సార్ మీరు యూ బెటర్ గో ఫర్ హయ్యర్ స్టడీస్ అని చెప్పేసి. సో దెన్ నేను డిసైడ్ అయ్యాను ఇది నాకు సూట్ అవ్వలేదు అని చెప్పేసి. బయటకు వచ్చిన తర్వాత మీకు ఇది చెప్తే కొంచెం వింతగా ఉంటుందేమో కానీ నేను గ్రూప్స్కి ఒక గవర్నమెంట్ జాబ్ కావాలన్న ఉద్దేశంతో గ్రూప్స్కి జాయిన్ అయ్యాను. హైదరాబాద్కి వచ్చాను. నేను హైదరాబాద్ గ్రూప్ 2లో జాయిన్ అయినటువంటిది ఏంటి అంటే
సంపూర్ణ సూర్యగ్రహణము అమావాస్య మంగళవారం రోజు జాయిన్ అయ్యాను సార్. వాహ్. ఓకే, అందరూ అన్నారు అసలు ఇది ఏ రకంగా కూడా అసలు నువ్వు ఎలా ఆలోచించినా ఇది సూటబుల్ టైం కాదు కదా, అలా ఎలా అంటే మంచి రోజు చూసి జాయిన్ అవ్వాలా? నా పరిస్థితికి ఆ టైం సూట్ అయింది. నేనుంటే సిచ్యువేషన్ అంతే. నేను వెళ్ళేసి జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన తర్వాత చాలా అంటే గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నాను ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో. తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే చాలా మంది అంటే 2009 టైంలో మేమంతా కూడా అంటే ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు September 2 చనిపోయారండి. గ్రూప్స్ అంతా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాం. నోటిఫికేషన్స్ గ్రూప్ 1 వచ్చింది, దాని సప్లిమెంటరీ వచ్చింది, గ్రూప్ 2 వచ్చింది. కానీ పరిస్థితి ఏమైపోయిందంటే ఒక్కసారిగా యూటర్న్ అయిపోయింది. September 2 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మొత్తం తెలంగాణ మూవ్మెంట్ అనేది ఉధృతం అయిపోయింది. ఎక్కడ పరీక్షలు జరిగే పరిస్థితి లేదు. సో అటువంటి పరిస్థితుల్లో నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చినటువంటి సజెషన్ ఏంటి అంటే, మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎందుకు రాయకూడదు అని ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు. మీరు ఇంత సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారు కదా, ఒకసారి ప్రయత్నం చేసి చూడండి అంటే, దెన్ నేను ముందుగా 1-2 ప్రైవేట్ జాబ్స్ రాశాను, సెలెక్ట్ అయ్యాను. ఇంట్లో వాళ్ళు జాయిన్ అవ్వమన్నా నేను జాయిన్ అవ్వలేదు. ఎందుకు అంటే, సో కుటుంబాన్ని అందరినీ వదిలేసి ఒక చిన్న రూమ్లో 8 మంది అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నాం ఆర్టీసీ క్రాస్ రోడ్లో. నేను దీన్ని ఎందుకు చేస్తున్నా, ఈ కష్టం అంతా కూడా నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలని చేస్తున్నా. కానీ నేను అది కాకుండా ఊరొచ్చి ఏదో మళ్ళీ ప్రైవేట్ జాబ్ జాయిన్ అవ్వడం అనేది నాతో అవ్వదు. అందుకని చెప్పేసి వాటిని వదిలేసి గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాతే నేను జాబ్లో జాయిన్ అయ్యా. నియర్లీ ఒక 1 year 1.5 years స్పాన్లో ఒక 5 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి సార్. 5 సెంట్రల్ గవర్నమెంట్. ముందుగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో సెలెక్ట్ అయ్యాను. సో ఆ తర్వాత వచ్చేసి మీకు ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేశాను. జాయిన్ అవ్వలేదా? జాయిన్ అయ్యాను. ఇంటెలిజెన్స్ ఫస్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యారు? ఎస్ సార్, ఇమీడియట్ పోస్టల్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిపోయారు? ఎస్ సార్. 2010 ఇది వచ్చేసి మీకు 2011 May 30th రోజు జాయిన్ అయ్యారు. ఎస్ సార్. సో దాని తర్వాత ఇమీడియట్ గా నాకు ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ప్రిపరేషన్ లేదు, రాస్తున్నాను. మళ్ళీ రాశారు? ఎస్ సార్. సో అది ఐబీ వచ్చింది. దాని తర్వాత స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ అని త్రూ స్టాఫ్ సెలక్షన్ వచ్చింది. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ లో వచ్చింది. ఇప్పుడు నేను జాయిన్ అయ్యారా లేకపోతే? ఒక ఐబీ జాయిన్ అయ్యాను సార్. నెక్స్ట్ పోస్టల్ రిజైన్ చేసి ఐబీ జాయిన్ అయ్యాను. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న జాబ్ జాయిన్ అయ్యాను. మిగిలిన మాత్రం జాయిన్ అవ్వకుండా వదిలేశాను. ఏంటి ప్రజెంట్ నేను చేస్తున్నటువంటిది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పేమెంట్ అకౌంట్స్ ఆఫీస్ లో సీనియర్ అకౌంటెంట్ గా ప్రజెంట్ నేను వర్క్ చేస్తున్నాను. ఎక్కడ మీ ఆఫీస్? ఇక్కడే సార్, హైదరాబాద్ బండ్లగూడ దగ్గరలో ఉంటుంది. సో లాస్ట్ 2013 నుంచి నా జర్నీ ఇక్కడే కంటిన్యూ అవుతుంది. 2013 నుంచి ఇప్పుడు చేస్తున్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో చేస్తున్నాను. యాజ్ ఏ సీనియర్ అకౌంటెంట్ గా ప్రజెంట్ నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను. రైట్. అంటే మీ జర్నీ ల్యాండ్ గా ఫార్మర్ అవుతాం అనుకున్న వ్యక్తి ఫార్మరుగా. ఎస్ సార్. ఇక జర్నీ అందరూ చూస్తున్నారు కాబట్టి ప్రతి ఫార్మరు, అందుకే ఫార్మర్ ప్రతి రైతు ఏమనుకుంటున్నారు, మా వాళ్ళు నాలాగా కష్టపడద్దు అనుకున్నారు. ఇష్టం లేక కాదు, ఇప్పటికి కూడా మనం చేయాలనుకుంటే తిరిగి చేస్తాం. అయితే సార్ దీనిపైన నేను మీకు ఒక క్లారిటీ చెప్తాను. ఏంటి అంటే, ఏ ఫాదర్ కూడా వ్యవసాయం చేయొద్దని కోరుకోడు, కానీ వ్యవసాయం చేయడం వల్ల వీళ్ళు బతకలేరన్న ఒక ఫీలింగ్ అందరికి చెప్తారు సార్. వాళ్ళకైతే తప్పదు, మాకు చదువు రాదు, తరతరాలుగా ఉన్నారు. ఎస్ సార్. భూమిని నమ్ముకున్నారు. ఏమొచ్చినా రాకపోయినా, తిన్నా తినకపోయినా అక్కడున్న 4 మంచి మనుషులతో బ్రతుకుతున్నారు కాబట్టి హాయి ఉన్నారు. ఎస్ సార్. ఇప్పుడు మన తరం అంత ఈజీగా అక్కడ ఉండలేము, రాలేము. ఎందుకు అంటే లాస్ట్ జనరేషన్ లో వాళ్ళంతా కూడా అడ్జస్ట్ అయ్యి వాళ్ళకు ఉన్న దాంట్లో హ్యాపీగా బ్రతికేశారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్, ఇప్పుడున్నటువంటి వెదర్ లో, ఇటువంటి సిచ్యువేషన్స్ లో వ్యవసాయం చేస్తూ బతకడం అనేది అసలు. కాబట్టి ప్రతి రైతుకి మనం నిజంగా సెల్యూట్ చేద్దాం. మీ ఫాదర్ కి రియల్లీ ఐ సెల్యూట్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ పిఎన్సి, బిహాఫ్ ఆఫ్ ధ్యాన యువ. మీ నాన్నగారి పేరు? రాజేశ్వరరావు గారు. రాజేశ్వరరావు గారు, వండర్ఫుల్ అండి. యు ఆర్ ఎ గ్రేట్ పేరెంట్. వండర్ఫుల్. సో మరి ఈ జర్నీ జాబ్ లో జాయిన్ అయ్యారు, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఎస్ సార్. మళ్ళీ ఏంటి ట్యూటరు, తర్వాత ట్రైనరు, లైఫ్ కోచ్? ఎస్ సార్. దీనికి నేను మీకు ఒక సమాధానం ఏంటంటే, నేను గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను. క్లియర్గా నేను చాలా హార్డ్ వర్క్ చేసి డే నైట్ కూర్చొని చదివాను. కాకపోతే ఆ స్పిరిట్ లోపల నుంచి రావాలి.
ఏంటి అంటే ఒక మోటివేషన్ ఇంటర్నల్గా ప్రతి పిల్లోడిలో క్రియేట్ అవ్వాలి. నేను నా సెల్ఫ్గా నేను మోటివేట్ చేసుకున్నాను, ప్లస్ నేను చూసుకొని రాసుకున్నాను, కొన్ని వీడియోస్ చూశాను, నేను సెలెక్ట్ అయ్యాను, కష్టపడినాను, కొంత లక్ కూడా ఉంది, దైవం కూడా నాకు సపోర్ట్ చేసింది. సో ఓవరాల్గా నేను సెలెక్ట్ అయ్యాను. కానీ నేను ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లల్లో ఆ సీరియస్నెస్ కనిపించట్లేదు. మనం ఒక సబ్జెక్టు టీచ్ చేయడం చాలా ఈజీ సార్. మీరు ఒక పర్టికులర్ సబ్జెక్ట్ని పిల్లలకు బోధిస్తారు అంటే ఓకే, కానీ ప్రతి సబ్జెక్టు చదవాలన్న ఇంట్రెస్ట్ రావాలంటే వాళ్ళకి ఏదో ఒక స్పిరిట్, మోటివేషన్ ఇంటర్నల్గా ఉండాలి. అది ఎవరికి వాళ్ళకే రావాలి. బయట నుంచి ఎంత వచ్చినా అది టెంపరీ. బయట నుంచి మనవంతు ప్రయత్నంగా మనం ఇస్తే కొంత మార్పు వస్తుంది. అక్కడ నుంచి వాళ్ళ సెల్ఫ్ మోటివేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ ప్రయత్నంగానే ప్రతి ఒక్కరికి, అంటే ఎస్పెషల్లీ మాలాగా కష్టపడి చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, నేను అంటే పేద పిల్లలు, గవర్నమెంట్ హాస్టల్స్లో ఉండి చదువుకునే వాళ్ళు, ఆడపిల్లలు, కొన్ని స్కూల్స్, కాలేజెస్ని విజిట్ చేశాను. రియల్గా కొన్నిసార్లు కళ్ళలో నీళ్లు తిరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడి వరకు ఆల్రెడీ మీరు అచీవ్ అయ్యారు. ఎస్ సార్. కానీ కొంతమందికి ఈ జ్ఞానం అందించాలి, వాళ్ళని కూడా అచీవర్స్ని చేయాలన్న తపనతో మీరు మళ్ళీ ఇటువైపు వచ్చాను, కోచింగ్ ఇవ్వడానికి వచ్చారు. ఎస్ సార్. ట్రైనింగ్ ఎస్పెషల్లీ అది కూడా ఏంటి అంటే మనకి సార్ నీడుండేటువంటి పీపుల్ ఎవరు ఉంటారు అంటే మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్. వీళ్ళకి జీవితంలో అంటే ప్రతి చిన్న ప్రాబ్లమ్ని కూడా ఇంట్లో దగ్గర నుండి చూస్తారు. తల్లిదండ్రి అనుభవించేటువంటి పెయిన్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్లో ఉండేటువంటి చిన్న చిన్న వాటికి అంటే బంధువుల ద్వారా వచ్చే విమర్శలు, ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో చాలా దగ్గర నుంచి అనుభవిస్తారు. మీరు అనుభవించారు, కొంతమందిని చూశారు. ఎస్ సార్. బట్ నా దృష్టిలో ఏంటంటే నిజంగా అంటే లగ్జరీ పీపుల్ అని మాట్లాడతారు కదా, లగ్జరీ పీపుల్ అంటే పేదరికంలో పుట్టిన వాళ్ళే సార్. ఎందుకు అంటున్నా అంటే ఆ పెయిన్ అనుభవిస్తేనే భవిష్యత్తులో వచ్చే మజాని ఎంజాయ్ చేయగలుగుతారు. డబ్బు ఉంటే లగ్జరీ కాదు. ఎస్ సార్. డబ్బు లగ్జరీ. ఇప్పుడు ఒక మనిషికి మంచి చెడు తెలియాలి అంటే మంచి ఒకటి ఎప్పుడు తెలుస్తుంది, చెడు తెలిసినప్పుడే తెలుస్తుంది. చెడు తెలిసిన వాడే మంచిని తెలుసుకోగలుగుతాడు, జాగ్రత్తగా. సో అందుకని ఏంటి అంటే ఈ పెయిన్స్ ఎవరైతే అనుభవిస్తున్నారో అలాంటి వాళ్ళలో ఉండేటువంటి కసి ఏదైతే ఉంటుందో, జీవితంలో నేను ఏదైనా సాధించాలి అనే కసి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. కావాలంటే మనము గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు ఎంతమంది చూసినా సరే మీకు 195 మంది ఒక పూట అన్నం తిని గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి వాళ్ళు పెట్టే అన్నం కోసం స్కూల్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది అండి. ఎస్ సార్. మధ్యాహ్నం పూట భోజనం పెడితే తినేసి మన జీవితాన్ని లీడ్ చేయాలి, పిల్లలకు అక్కడ అన్నం పెడతారని పంపించిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పటికి కూడా అలా ఉంది. వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ తీసుకోవాలనే మీ జర్నీని మనం చెప్పిస్తున్నాం. మీ జర్నీ చెప్పడానికి రీజనే అది. ఎస్ సార్. అలా సో ఆ పెయిన్ అనుభవించినటువంటి పిల్లలు వాళ్ళలోనే కసి ఉంటుంది. వాళ్ళు ఉన్నతంగా ఎదిగితే సమాజం అభివృద్ధి చెందుతుంది సార్. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు ప్లస్ ఏది, మైనస్ ఏది, ఏది తప్పు, ఏది రైట్. ఇక్కడ ఈ మాట మనం ఒక మాట తొందరపడి అంటే అవతల వ్యక్తికి ఎంత పెయిన్ అనిపిస్తుంది. ఇలాంటివన్నీ లైవ్ లో వాళ్ళు చూసి వస్తారు కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందాలి. ఎదుర్కొన్నారు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడతారు. సో మీరు అవన్నీ చూశారు కాబట్టి ఇటువైపు వచ్చారా? ఎస్ సార్. ఓకే. సో నా మెయిన్ మోటో ఏంటి అంటే అలాంటి పిల్లలు వాళ్ళకి ఒక రూట్ తెలియదు, ఒక గైడ్ లేదు, ప్లస్ వాళ్ళలో దాన్ని మనం ఆ సీడ్ని వాళ్ళలో ఇంప్లాంట్ చేయాలి. వాళ్ళ బ్రెయిన్స్లోకి ఆ సీడ్స్ని మనం ఇంప్లాంట్ చేసి వదిలేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సపోజ్ మనం ఉన్నాం, మన పిల్లలు ఉన్నారు. సో చిన్న పిల్లోడు నడుచుకుంటూ 1 కిలోమీటర్ నడవాలండి. మనం ఏం చేస్తాం, పిల్లోడి కోసం నడిచిన తర్వాత ఎత్తేసుకొని వాళ్ళని తీసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అలా కాకుండా పిల్లవాడిని నడిపించుకుంటూ తీసుకెళ్ళాం అనుకోండి, వాడికి ఆ పెయిన్ తెలుస్తుంది. మనం ఖాళీ రోడ్ చూపించేసి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి అంటే తను నడుచుకుంటూ వెళ్తే ఆ నడవడంలో ఉండే బాధ వాడికి తెలుస్తుంది. కానీ మనమే మన అబ్బాయికి నొప్పి తగలకూడదని ఎత్తుకొని వెళ్ళిపోయామనుకోండి, ఎలా ఉంటుంది? ఆడికి ఏం తెలియదు, మన నాన్న తీసుకెళ్ళి ఆడు దించేసిండు. సో అలాంటిది కాకుండా అనుభవించి దాన్ని ప్రాక్టికల్గా చూస్తున్నటువంటి పిల్లలకి మనం ఇది చెప్పితే జీవితంలో ఒక పర్టికులర్గా ఒక డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చేయాలి, ఒక ఇంజనీర్ కావాలంటే బీటెక్లో జాయిన్ అయిపోయి చేయాలి. కానీ అసలు ఇవన్నీ చేయడానికి వాళ్ళలో ఒక ఇంటర్నల్ స్పిరిట్, ఒక మోటివేషన్ని మనము ఇవ్వాలి, ఆ కసిని వాళ్ళలో రగిలించాలి. దానికోసమనే నేను ఈ ట్రైనర్గా వచ్చి ఈ గవర్నమెంట్ సెక్టర్లో ఎస్పెషల్లీ ఆడపిల్లలు చదువుకునేటువంటి రెసిడెన్షియల్స్, మైనారిటీ పిల్లలు చదివే రెసిడెన్షియల్స్, వీటిలో ఎక్కువ సెషన్స్ చేయడానికి రీజన్. అన్ని ఉచితమైన సెషన్సే కదా. నుంచి ఇప్పుడు మీరు ఒక ఏంటది, ఒక ప్రొఫెషనలిజం ద్వారా
వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది కాదు, Yes, sir. చారిటీ ద్వారా మొదలెట్టారు. సర్వీస్ ఓరియంటేషన్లోనే. బట్ ఏదో ఒక రోజు నన్ను వాళ్ళు గుర్తు చేసుకోకపోతారా అని ఒక చిన్న ఆశ, వాళ్ళ జీవితంలో ఒక మార్పు వస్తే ఆ సార్ ఆ రోజు వచ్చి చెప్పారు అని చెప్పేసి ఒక చిన్న ఆశ ఉంది సార్. దానికోసం నా ప్రయత్నం. వండర్ఫుల్. అంటే ఇప్పుడు మనం తెలిసిన వాళ్ళం చెప్పినా చెప్పకపోయినా సాధించే వాళ్ళు సాధిస్తారు. ఎస్ సార్. కానీ వాళ్ళ జీవితాల్లో మనం కూడా ఉండాలంటే అచీవ్ అయిన ప్రతి ఒక్కరు నోరు విప్పాలి. ఎస్ సార్. మీ జర్నీ నుంచి మనందరికీ విన్నపం చేస్తున్నాం. ప్రతి అచీవర్, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్ లేదా ప్రతి కార్పొరేట్ ఎంప్లాయ్ ఏదో విధంగా స్ట్రగుల్ అయి వచ్చారు. మీ జర్నీస్ని ఇక్కడికి రండి, రికార్డ్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం. ఎవరి జర్నీ నుంచి ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకొని ఎదగచ్చు. ఎస్ సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. అయితే మీ ప్రొఫెషన్కి రావడానికి ముఖ్య కారణం అదే. ఎస్ సార్. మరి ఇప్పుడు ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు ఏమేమి టేకప్ చేశారు, ఏమేమి స్ఫూర్తిదాయకమైన టాపిక్ తీసుకున్నారు, మీ స్పందనలు ఎలా ఉన్నాయి? సార్ ముందుగా వచ్చేసి నేను ఎప్పుడు కూడా స్టోరీ టెల్లింగ్ ఎక్కువగా ఏం చేస్తానంటే, పేదరికం నుంచి అంటే మీరు కావాలంటే చూడొచ్చు, మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ, అంబికా మేడం అని ఉంటారు. షీజ్ అన్ IPS ఆఫీసర్. 8th క్లాస్లో పెళ్ళైపోయినటువంటి ఒక అమ్మాయి, మిడిల్లో ఆపేసిన అమ్మాయి. తను 8th క్లాసులో మధ్యలో స్కూల్ని వదిలేసి 18 years కల్లా 2 ఆడపిల్లలు ఉన్నా సరే, ఒకరోజు ఒక పెరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడ ఒక IPS ఆఫీసర్ స్టేజ్ పైన నిలబడి ఉంటే తన భర్తతో పాటు మిగిలినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సెల్యూట్ చేసుకుంటూ వెళ్తుంటే చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ డ్రీమ్ని, ఇప్పుడు మనం ఏదైతే రీల్స్ పిల్లలు చెప్పుకుంటుంటారు కదా, ఇన్స్టాలో రీల్స్ చూస్తున్నాం కదా సార్, అలా ఒక రీల్ని తన బ్రెయిన్లో ఫ్రేమ్ చేసుకుంది. తను చేసుకొని నేను ఆ స్టేజ్ పైన నిలబడి ఉంటే నాకు అందరు సెల్యూట్ చేస్తున్నారని అజ్యూమ్ చేసుకొని తన జర్నీని 8th క్లాస్ డిస్కంటిన్యూ అయినటువంటి అమ్మాయి IPS అయ్యేంత వరకు 2 ఆడపిల్లలు ఉండి కుటుంబము బాధ్యతలన్నీ తీసుకుంటూ కష్టపడి టాప్ పొజిషన్లో పాస్ అయ్యి డిస్టెన్స్లో డిగ్రీ చేసి IPSగా సెలెక్ట్ అయింది. ఈవెన్ ప్యానెల్ మెంబర్స్ కూడా తన జీవితం స్ఫూర్తిదాయకమైంది. అంటే ప్రొఫైల్ చూస్తారు ప్యానెల్లో, IPS మీకు ఇంటర్వ్యూలో, సివిల్స్ ఇంటర్వ్యూలో ప్రొఫైల్ చూస్తారు, ఏంటి ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని. ఆమె ప్రొఫైల్ని చూసి కూడా వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఒక అమ్మాయి 8th క్లాస్లో డిస్కంటిన్యూ అయ్యి పిల్లలయ్యాక ఎందుకు వచ్చింది ఇక్కడికి? అంటే తపన ఉంటే, Yes. వయస్సుతో, పెళ్లి, చుట్టూ ఉన్న బాధ్యతలు, పరిస్థితుల్లో సంబంధం లేదు. బరువులతో ఎటువంటి ఏం సంబంధం సంబంధం లేదు. మళ్ళీ జెండర్ తో అసలు అమ్మాయికి ఏం సాధ్యం? సార్ ఈ విషయంలో నేను ఇంకో క్లారిటీ ఇస్తాను మీకు. జెండర్ లో నా దృష్టిలో ఎంతసేపు ఆడవాళ్ళే గొప్పవాళ్ళు సార్. వా ఎందుకు అంటే వాళ్ళు ఎంత పెయిన్ అనుభవిస్తారంటే, మనకు ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇంట్లో చూస్తుంటాం, ఎన్ని రకాల ఇబ్బందులను ఫేస్ చేసినా సరే పిల్లలు వచ్చే టైంకి వాళ్ళ పని వాళ్ళకి చేసి పెడతారు. అదే మన మగవాళ్ళం అట్లా చేయలేం. మనకు కొంచెం ఉంటే చికాకు పడిపోతాం. సాక్రిఫైస్ కి మరో రూపమే ఏదైనా రూపం ఉందంటే ఆడవాళ్ళే. ప్రతి స్త్రీ రూపం. వాళ్ళు ఏ పాత్రలోనే ఆయన ఉండొచ్చు మన Yes, sir. జీవితంలో. వాళ్ళ ఖచ్చితంగా. పాత్ర జాబ్ లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఆ స్త్రీ పాత్ర, ఆ కుటుంబం పాత్ర అద్భుతంగా పోషిస్తున్నారు. అల్టిమేట్ బాబురావు గారు, మీరు మీ లైఫ్ జర్నీ నుండే సార్ అసలు ఒక వ్యక్తి అనుకున్నది సాధించాలంటే ఉండాల్సిన ఒక 3 క్వాలిటీస్ చెప్పండి. అదే మీ మెసేజ్ ద్వారా ఓకే సార్, మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. డెఫినెట్గా సార్. సో ముందు అనుకున్నది సాధించాలి అంటే ఫస్ట్ ఆలోచించకూడదు ఏంటంటే నా దగ్గర ఏముందనేది ఆలోచించకూడదు. నాకంత సీన్ లేదు, నా దగ్గర ఏముంది అనేది ఆలోచించాలి. ఈ ట్రెండ్ లో నాకే అంత సీన్ లేదు అంటున్నారు. కొత్తగా ఏదో ఒకటి స్టార్ట్ ఓకే, అదే నా దగ్గర ఏముందని. ఓకే, నంబర్ 1. ఓకే, నీ దగ్గర ఏం లేకపోయినా నువ్వు నిలబడితే చాలు, అంతే. ఓకే, ఫస్ట్ అది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. చాలా మంది ఏమనుకుంటారంటే బాగా చదివిన వాడే జీవితంలో సాధించగలడని. అది కూడా తప్పు. చదివిన వాళ్ళే సాధించలేదండి, చదివిన వాళ్ళు కూడా, చదువు రాని వాళ్ళు కూడా గొప్ప గొప్ప సాధించి చూపించారు. ఇది 2వది. 3వది, నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో దానిపైన ఈ సమాజము నిన్ను 100 మాటలు అంటది, నీకు అవసరం లేదు. నీకు తెలుసు నువ్వేం చేయాలనుకున్నావు. మొత్తం 33 కోట్ల మంది దేవతలు నమ్మి నిన్ను నువ్వు నమ్మకపోతే వేస్ట్. నువ్వు నమ్ముకోవాలి. నీ మీద నీకు ఆ నమ్మకం ఉన్నప్పుడే ప్రతి పనిలో ఫెయిల్యూర్ ఖచ్చితంగా ఉంటుందండి. 10 పనుల్లో 9 ఫెయిల్ అవుతాయి, డౌటే లేదు. చాలా ఇండస్ట్రీస్ అట్లే ఉంటాయి. మీకు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, నువ్వు 10 సార్లు అటెంప్ట్ చేస్తే 9 సార్లు ఫెయిల్ అవుతావు, కానీ 10వ ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. సో సేమ్ ఇది కూడా అంతే. సో మన మీద మనకు నమ్మకం ఉంటే ఆ 10 అటెంప్ట్స్లో 9 అటెంప్ట్స్ మనకు లైఫ్ నేర్పిస్తాయి, 10వది మనకి లైఫ్లో ఒక అచీవ్మెంట్ని ఇస్తుంది. సో అది మెయిన్ అండి.
అనుకున్నది జరిగే వరకు ఆపకుండా ప్రయత్నం. అదే విజయం. అంతే, కన్సిస్టెన్సీగా చేసుకుంటూ వెళ్ళిపోవటమే, అదే ప్రయత్నం. వావ్ వావ్ వావ్, అసలు అల్టిమేట్ విషయం. వారు ఐపీఎస్ అయిన వారి పేరేమన్నారు మళ్ళీ? అంబికా మేడం గారు. అంబికా గారు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు రైట్ నౌ. స్టిల్ షీఈ్ వర్కింగ్ ఐపీఎస్. మరి లైవ్ ఎగ్జాంపుల్, నడుస్తున్న మోటివేషన్ మన చుట్టూ మన దగ్గర ఉండగా చాలా మంది ఉన్నారు సార్ సొసైటీలో, ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఏమి లేకుండా పేదరిక సార్, ఇంకా మనకైనా ఇప్పుడు మనం చెప్పుకున్న స్టోరీలో ఆ మేడంకి అంటే 2 చేతులు మొత్తం బాడీ పార్ట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఇంకొక స్టోరీ అయితే నాకు ప్రతిరోజు నా డెస్క్టాప్ మీద ఉంటుంది. అమ్మాయి 17 years పాప, శీతల్ దేవి, మనందరికీ తెలిసినటువంటి అమ్మాయి. సో తను 2 చేతులు లేనటువంటి అమ్మాయి ఈరోజు నరేంద్ర మోడీ తన కాళ్ళతో ఆటోగ్రాఫ్ ఇస్తే టీషర్ట్ తీసుకొని వెళ్ళే స్థాయికి ఎదిగిందండి. నరేంద్ర మోడీ గారికి ఆటోగ్రాఫ్ ఎక్కడ టీషర్ట్ పైన కాళ్ళతో పెట్టించింది అమ్మాయి. ఎందుకంటే చేతులు లేవు, కానీ మోడీ పక్కన నిల్చొని సంతకం చేయించుకొని తీసుకున్నాడు ఆటోగ్రాఫ్ పెట్టించుకొని. వాహ్, అల్టిమేట్ అండి అది. ఇది ఒక్కటే విల్. సో ఈ 3 మీరు చెప్పిన క్వాలిటీస్ ఉంటే ఎస్ సార్, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, ఇప్పుడు స్టడీస్ లో ఏ విధంగా ఉన్నా, ఎస్ సార్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా డెఫినెట్ గా ఖచ్చితంగా అచీవ్ అవ్వచ్చు. డెఫినెట్ గా. అల్టిమేట్ బాబురావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్స్పైరింగ్ యువర్ జర్నీ. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా, 33 కోట్ల మంది దేవతలను కాదు, ఇప్పుడు జనరేషన్ అంతా 33 కోట్ల ఛానల్స్ను, బయటి వాళ్ళను, మీకు నచ్చిన ఎవరిని లీడర్స్ని కానీ క్రికెటర్లను కానీ నమ్ముతున్నారు. మిమ్మల్ని మీరు నమ్మండి అనేదే మెసేజ్. బాబురావు గారు వారు కూడా ఇంటర్మీడియట్ తర్వాత నుండి ఒక యువతగా ఎంత స్ట్రగుల్ అయ్యారో చూసాం, ఎంత పెయిన్ ఉందో చూసాం. అయినా వారి ప్రిపరేషన్ ఆపలేదు. నెక్స్ట్ ఏం చేయాలి, దొరకనిది దొరకనప్పుడు దొరికిన దాంట్లో సంతృప్తితో ముందుకెళ్లారు. కానీ తన విజన్, తన గోల్ని ఆపకుండా వరుసగా అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో అచీవ్ అయ్యారు. తనకు బాగా నచ్చిన దాంట్లో ఉన్నారు. అంతటితో ఆగకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తనలాంటి వాళ్లకు స్ఫూర్తిదాయకంగా ఉండడం కోసం ఒక కోచింగ్ ట్రైనింగ్ రంగంలోకి వచ్చారు. ప్రతి ట్రైనరు, ప్రతి కౌన్సిలరు ఎందుకు ఆ ప్రొఫెషన్లకు వస్తారు? ప్రతి టీచర్, లెక్చరర్కు ఒక స్టోరీ ఉంటుంది. గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్స్కి టీచింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకు? స్ఫూర్తిని ఇవ్వడానికి. ఎక్కడో చూడొద్దు ఎగ్జాంపుల్, మీకు ఎవరు బోధిస్తున్నారో చూడండి. సో బాబురావు గారి ద్వారా ఎవరికైనా ఏదైనా సాధ్యమని 2 కేస్ హిస్టరీలు కూడా చెప్పారు. మరి కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి. వారు ఎలా ప్రిపేర్ అయ్యారు, సబ్జెక్ట్ని ఎలా మెమరైజ్ చేశారు, ఎగ్జామ్ని ఎలా రాశారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అకాడమిక్ ఎగ్జామ్స్కి ఏంటి డిఫరెన్స్ అనే అద్భుతమైన ఎపిసోడ్స్ నెక్స్ట్ నుంచి రాబోతున్నాయి. వారి ద్వారా మీరు సిద్ధంగా ఉండండి. మీరు లైవ్లో జరుగుతుంది కాబట్టి లైవ్లో మీరు క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం కూడా మీకు ధ్యాన యువ అందిస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ నుంచి మీరు క్వశ్చన్స్ అడగడానికి రెడీగా పెట్టుకోండి. వారు ఏ రోజైతే లైవ్ ఇస్తారో డైరెక్ట్ మీరు మీ ప్రిపరేషన్కి సంబంధించిన ప్రశ్నలు అడగవచ్చు. ఇది లైవ్ షో చేయబోతున్నాం, కంటిన్యూ ఎపిసోడ్ చేయబోతున్నాం. సో ఇది ఈనాటి ధ్యాన యువ, హౌ టు ప్రిపేర్, దేనికి? జీవితానికి. మరి ఇప్పుడు వారు ఎలా ప్రిపేర్ అయ్యారని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.